ఈరోజు ఒక అద్భుతం జరిగిందని చెప్పుకోవచ్చు నా విషయంలో. అదేంటంటే, ముందుగా నా పేరు శ్రీనివాసులు, తిరుపతి. అదేంటంటే, రాజశేఖర్ సార్ ఉండి ఎవరన్నా మనకి ఈసీఎస్ కట్టేవాళ్ళు ఉంటే చూడండి సార్, పంపించండి అని అన్నారు. ఇక్కడ వచ్చి ధ్యానంలో కూర్చోను. పంపిస్తాను సార్ అని చెప్పాను. మామూలుగా క్లాస్ అటెండ్ అయ్యాను, ధ్యానంలో కూర్చోన్నాను. కూర్చోంటే మా ఫ్రెండ్ స్ట్రైక్ అవుతున్నాడు. వాడికి 2-3 సార్లు చెప్పింటాను, చేద్దామంటాడు, కానీ హార్ట్ఫుల్గా చెప్పట్లేదని ఎక్కడో అనిపిస్తుంది. ఏంటంటే, ఎక్కడన్నా డొనేషన్ తీసుకునేటప్పుడు మనము వాళ్ళకు సపోర్ట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు హార్ట్ఫుల్గా ఇస్తే అది అద్భుతంగా ఉంటుంది, ఇంకా మరింత పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళతో ఎక్కువ ఇప్పించుకోవడం కోసం మనం ఏదో చేసామనుకోండి, అక్కడ హార్ట్ఫుల్నెస్ ఉండదు. ఆ మెథడ్ నేను ఫాలో అవుతాను. సరే, అలా అనిపించింది కదా అని బయటికి వెళ్ళి కాల్ చేస్తానే కనెక్ట్ అయ్యాడు. అంతకుముందు కన్నా బాగా కనెక్ట్ అయ్యాడు. ఏంటన్నా, అన్నదానానికి అన్నాడు అతను. ఎస్పెషల్లీ అతను అన్నదానానికంటే బాగా డొనేషన్ ఇస్తాడు. మొన్న నైటు నాకు కాల్ చేశాడు. ఎక్కడో సఫర్ అవుతున్నాడు ఫ్యామిలీ రిలేషన్స్లో. నాకు తెలిసింది కాసింత చెప్పా, అన్నదానం కాదన్నా జ్ఞానదానం అని చెప్పా. అని కొంచెం ఏం లేదన్నా, మనము ఏ జ్ఞానం లేకపోవడం వల్ల సఫర్ అవుతున్నామో ఆ జ్ఞానము లేక ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. మనం ఇచ్చే ఈ డొనేషను ఒక మంచి క్లాసు, ఒక మంచి సబ్జెక్టు వాళ్ళకి చేరిందనుకోండి, అక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్లో మనది కాసింత షేర్ ఉంటుంది అని చెప్పారు. ఓకే అన్నా, చేద్దాం. సరే, ఎవ్రీథింగ్ అంతా సెట్ అయిపోయింది. ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని అంటా ఉంటే, ఎందుకబ్బా ఇదంతా గోల అని అనిపించేది ఒకప్పుడు నాకు. ఎక్కడ, ధ్యాన మహాచక్రంలో మెడిటేషన్లో కూర్చోంటే ఆ రోజు అనిపించింది. 2007 బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో చదువుతున్నప్పుడు, బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు అంటూ పత్రిసారి క్లాస్ చెప్పినారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ వినాలని నాకు ఎన్నోసార్లు అనిపించింది, కానీ నాకు దొరకలేదు. తర్వాత పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో మన 7 బాడీస్ని ఎలా రిలీజ్ చేయాలి, ఏ బాడీని ఏ పిరమిడ్లో, చాలా పిరమిడ్స్ ఉన్నాయి, ఏ లోకంలో ఏ ఇదిలో ఉన్న పిరమిడ్స్తో కనెక్ట్ చేసుకోవాలి, ఎలా హీల్ చేసుకోవాలి, మొత్తం సిస్టమ్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి అనే ఒక అద్భుతమైన క్లాస్ చెప్పారు పత్రిసార్. అది కూడా నాకు అందలేదు. తిరుపతిలో మహతి ఆడిటోరియంలో మనకు తెలుసు కదా, పూర్ణానంద స్వామీజీ, శ్రీపీఠం విశాఖపట్నం నుంచి ఆయన వచ్చి ఈ ధ్యాన ప్రయాణం అనేది ఒక రైలుతో పోల్చి అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అది తర్వాత వినాలంటే కూడా నాకు సాధ్యం కాలేదు. ఎందుకంటే రికార్డ్ అయ్యాయి, ప్రతిదీ రికార్డ్ అయ్యింది, ఎక్కడో లాక్ అయి ఉంది. ఇవన్నీ స్ట్రైక్ అయ్యాయి ఆ ధ్యాన మహాచక్రంలో. అప్పుడు అక్కడ నేను రిలైజ్ అయ్యాను, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంత అద్భుతంగా ఉంటుంది అనేసి. ఇప్పుడు సార్ చెప్తున్నారు, హనుమంతరావు సార్ చెప్తున్నారు. అక్కడ కూర్చోన్నాను, మెడిటేషన్ ఏం చేయలేదు, మెడిటేషన్లో కూర్చోలేదు, మామూలుగా వింటున్నాను. నేను అంబాసిడర్గా జాయిన్ అయ్యి 2nd ఇయర్ రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లో సక్సెస్ కాలేదు, కానీ నేను సక్సెస్ కావాలంటే ఏంటి టెక్నిక్ అని అనుకున్నాను. ఓపెన్ అయితే ఎల్ఐసి ఏజెంట్గా మారాలి అని అనిపించింది. అంటే ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఏంటంటే, ఎల్ఐసి ఏజెంట్కి పిరమిడ్ అంబాసిడర్కి మధ్య డిఫరెన్స్ ఏమో నాకు తెలియదు, కానీ నా వరకు నాకు అనిపించింది అలాగా. ఎల్ఐసి ఏజెంట్ ఎంత బాధ్యతాయుతంగా ఉంటాడంటే, ఎవ్రీథింగ్ చేసిన ప్రతి పాలసీని రికార్డు పెట్టుకుంటాడు. ఆ పర్సన్ మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ పేమెంట్ చేయాలి, 6 monthsకా 1 yearకా, ఎప్పుడు అతను పాలసీ కట్టాలి అనేసి ఒక 10 days 20 days ముందే హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అంటే తనకు వచ్చే కమిషన్ కోసం తను ఎంత బాధ్యతాయుతంగా చేస్తున్నాడు కదా. మరి మనకు కూడా కమిషన్ వస్తుంది కదా. ఎవరికైనా డౌట్ ఉందా మనకు కమిషన్ రావట్లేదని? ఎస్, ఆ కమిషన్ కోసం మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అది నాకు అక్కడ స్ట్రైక్ అయింది అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.